కోల్కతాలో డ్యూటీలో ఉన్న మహిళా డాక్టర్పై జరిగిన హత్యాచార ఘటనకు నిరసనగా చిత్తూరు గాంధీ కూడలి వద్ద వైద్యులు ఆందోళన నిర్వహించారు. సభ్య సమాజం తలదించుకునేలా ఈ ఘటన ఉందన్నారు. ఈ ఘటనపై ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. న్యాయం జరిగేంత వరకు వైద్య విద్యార్థుల పోరాటం ఆగుతున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేవలం అత్యవసర సేవలు మినహాయించి ఇతర అన్ని రకాలైన సేవలను బాయ్కట్ చేస్తున్నామని స్పష్టం చేశారు. डॉक्टर अत्याचार पड़ी ओन सेमिनार इन हॉस्पिटल ऑन ग्राउंड्स ऑफ हॉस्पिटल 36 hours ड्यूटी మధ్యలో రెస్ట్ తీసుకోవడానికి వెళ్తే ఆమె అత్యాచారం చేసి మర్డర్ చేశారు. ఇప్పుడు అది మనం ఎలా చెప్పాలి అంటే మీరు ఆన్ ద గ్రౌండ్స్ లైక్ హాస్పిటల్లోనే మీకు సేఫ్టీ లేకపోతే ఇంకెక్కడ ఉంటుంది? ఆమె ఎందుకు వచ్చింది? ఆన్ పర్పస్ ఆఫ్ డ్యూటీ. ఆ ప్రిన్సిపల్ ఎలా రియాక్ట్ అయ్యారు? వై షీ రోమింగ్ అరౌండ్? షీ ఈస్ ఆన్ గ్రౌండ్. షీ ఈస్ ఆన్ కాల్. ఇప్పుడు మనం ఏం చేయాలి? దిస్ ఈస్ నాట్ ద ఫస్ట్ థింగ్. దిస్ ఈస్ నాట్ ద ఫస్ట్ టైం వీఆర్ సీయింగ్. మీరు చూసుంటారు ఎన్ని జరుగుతున్నాయో దాకా. కానీ మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము, అది జరుగుతుంది, మీకు ఒక న్యాయం దక్కుద్ది అంటారు, మళ్ళీ దక్కదు. మళ్ళీ ప్రొటెస్ట్ చేస్తాము, మళ్ళీ ప్రొటెస్ట్ చేస్తాము. మీకు తెలుసు ఏ ఫీల్డ్ అయినా ఫుల్ ఆన్ ప్రొటెస్ట్ చేయొచ్చు, బట్ వీఆర్ డాక్టర్స్, వీ హ్యావ్ టు సేవ్ ద పీపుల్, రైట్? మేము జరగదు. అది గవర్నమెంట్ గ్రాంటెడ్గా తీసుకుని చాలా డినై చేస్తుంది. బట్ దిస్ ఈస్ గోయింగ్ టు బి అన్ ఇండెఫినెట్ ప్రొటెస్ట్. అండ్ ఐఎమ్ ఆల్సో ఇన్ఫార్మింగ్ యూ దట్ ఎమర్జెన్సీ డ్యూటీస్ తప్ప గవర్నమెంట్ హాస్పిటల్లో ఎలెక్టివ్ డ్యూటీస్, ఓపీడీస్ అన్నీ ఈ రోజు నుంచి ఆపేస్తున్నాము. మాకు న్యాయం దక్కే వరకు ఈ ఒక్క కేసులో కాదు, ఆమె డాక్టర్ అనే కాదు, ఆమెకు